సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మరికొద్ది రోజుల్లో దసరా ధూమ్ ధామ్ మొదలు కానుంది. అమ్మలగన్న అమ్మను కొలిచేందుకు దేశమంతా ఎంతో ఉత్సాహంగా సిద్ధమైపోతోంది. దసరా అంటే మార్కెట్కి కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. కొనుగోళ్లతో మోత మోగిపోయే రోజులివి. ఈ రోజుల్లో తలపెట్టే అన్ని పనులు విజయాలు చేకూరుస్తాయి. ఎన్నాళ్లగానో అనుకుంటున్నటువంటి డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా, అందుకు అన్ని విధాలా అనుకున్న టైం ఇదే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. ఈ రోజుల్లో నెట్ వినియోగం ఓ రేంజ్లో ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందు ఆన్లైన్లోనే వెతుక్కుంటున్నారు. కానీ రియాలిటీ మార్కెట్కి సంబంధించి సరైన గైడెన్స్ ఆన్లైన్లో దొరకడం చాలా కష్టమైపోయింది. ఆన్లైన్లో కనిపించే ఇన్ఫర్మేషన్ ఏది నమ్మాలో తెలియని పరిస్థితి. దీనికో చక్కని సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారేడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. www.naredkotelangana.com ఈ వెబ్సైట్ సందర్శించితే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. దేశవ్యాప్తంగా రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది క్రెడై. కస్టమర్లు, డెవలపర్ల మధ్య వేదికగా నిలవడమే కాదు, టైంకి తగ్గట్టు రియాలిటీ రంగ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తూ వస్తోంది. ఇంటర్నేషనల్ వైడ్ గా మన రియాలిటీ ఘనత చాటేలా క్రెడై ఏటా నాట్కాన్ నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది 22nd కన్వెన్షన్ ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించింది. ఈ నెల 23 నుంచి 26 వరకు దీన్ని గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు. సిడ్నీలో జరిగిన క్రెడై నాట్కాన్ విశేషాలను క్రెడై నేషనల్ సెక్రటరీ జి రామిరెడ్డి గారు వివరిస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ప్రతి సంవత్సరం క్రెడై నేషనల్ ఆధ్వర్యంలో నాట్కాన్ అంటే నేషనల్ కన్వెన్షన్ ఒకటి విదేశాల్లో జరుగుతుంది. ఈ సంవత్సరం అది సిడ్నీ ఆస్ట్రేలియాలో జరిగింది. సో ఈసారి సిడ్నీకి పీయూష్ గోయల్ గారు, కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. వారి ద్వారా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 1150 మంది ఈ నాట్కాన్కి హాజరైనారు. 3 రోజులు జరిగిన ఈ నాట్కాన్లో దాదాపు 100 సిటీస్ నుంచి డెవలపర్స్ వచ్చారు. అలాగే వేరియస్ సెషన్స్ ఎవ్రీ టైం అంటే సెషన్స్ తోని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఆల్ ది డెవలపర్స్ స్మాల్ సిటీ నుంచి బిగ్ సిటీస్ వరకు అందరినీ చూస్తూ ఎన్నో ఇన్ఫర్మేటివ్, ఇన్నోవేటివ్ సెషన్స్ జరుగుతుంటాయి. ఈసారి ఆస్ట్రేలియా నుంచి కూడా ఎంతోమంది లోకల్ వేరియస్ మోటివేషనల్ స్పీకర్స్ అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న టెక్నాలజీ అనుకోండి, కన్స్ట్రక్షన్లో టెక్నాలజీ గురించి కూడా సెషన్స్ చేయడం జరిగింది. ప్రతి సెషన్కి ఒక ప్రత్యేకత ఉంది. సో వన్ ఆఫ్ ది గ్రేట్ నాట్కాన్లో జరిగింది ఇది. అలాగే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో గాలా డిన్నర్ చేయడం జరిగింది. అక్కడ బ్రెట్టి గారు కూడా వచ్చి అందరు డెవలపర్స్ వారితో ఫోటోలు దిగడము. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక సైడ్ ఎంటర్టైన్మెంట్, ఒక సైడ్ ఏమో నెట్వర్కింగ్, అందరు డెవలపర్స్ నుంచి కలవడము, ఇంకో పక్క ఆ సిటీలో ఉన్న అద్భుతాలను చూడము. ఎన్నో సంవత్సరాల ముందు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఓపెరా హౌస్ ఉంది, 50 సంవత్సరాల ముందు కట్టిన ఓపెరా హౌస్ ఎంత క్వాలిటీగా కట్టారో చూడడం అనుకోండి. ఆ రోడ్స్, అండర్ బ్రిడ్జెస్, ఆ సిటీలో ఉన్న సిడ్నీ సిటీలో ఉన్నది అది ఒక సైడ్, అది చూడడం అనుకోండి. అన్ని విధాలుగా అంటే ఒక నాలెడ్జ్ సెషన్స్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీస్తో వచ్చారు. ఎవ్రీ ఇయర్ జరిగే పండగ ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో ఈసారి ఈ నాట్కాన్ క్రెడై కర్ణాటక ఆధ్వర్యంలో జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు క్రెడై కర్ణాటక. మన రాష్ట్రం నుంచి కూడా దాదాపు 80 మంది డెవలపర్స్ రావడం జరిగింది. ఓవరాల్గా ఇట్స్ ఏ గ్రాండ్ అండ్ గ్రేట్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ టు టీమ్ క్రెడై నేషనల్ ఆల్సో. గ్రీన్ అండ్ నెట్ జీరో బిల్డింగ్ మూమెంట్ ఇన్ ఇండియా కోసము క్రెడై నేషనల్ అండ్ CIIGBC మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ బొమ్మని రాణి గారు, IGBC వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సో 2 ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చేసి ఈ గ్రీన్ రెవల్యూషన్స్ ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పం తీసుకున్నారు.
సిఐఐ, ఐజీబీసీ అలాగే క్రెడై కలిసి భారతదేశంలో గ్రీన్ అండ్ నెట్ జీరో బిల్డింగ్ మూవ్మెంట్ కోసం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నాట్కాన్ కార్యక్రమంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఎంఓయూ సందర్భంగా ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు క్రెడైతో ఎంఓయూ ఒక ముఖ్యమైన ఘట్టమని, ఈ భాగస్వామ్యం ద్వారా ఇండియా వరల్డ్ లీడర్లలో ఒకటిగా మారడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. అలాగే 2025 నాటికి స్థిరమైన నిర్మిత వాతావరణంలో గ్రీన్ అండ్ నెట్ జీరో కాన్సెప్ట్లపై అవగాహన పెంచడానికి రాబోయే ప్రాజెక్టుల కోసం ఐజీబీసీ గ్రీన్ అండ్ నెట్ జీరో రేటింగ్ సిస్టమ్లను అనుసరించడానికి ఇండియా అంతటా క్రెడై సభ్యులతో కలిసి పనిచేస్తామని ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు చెప్పారు. క్రెడై నాట్కాన్ 2024 ఈ సంవత్సరము ఆస్ట్రేలియాలో సిడ్నీ పట్టణంలో జరిగింది. సో సిల్వర్ జూబ్లీ సందర్భంగా మేము అందరం వచ్చినాము. ఇక్కడ 25 years బ్యాక్ మేము ఏంటంటే ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్న డెవలపర్స్ అందరినీ కూడా దేశం మొత్తం మీద కూడా ఒక అంబరిల్లా కింద తీసుకొచ్చి వీళ్ళకు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, ఒక కన్జ్యూమర్ గ్రీవెన్స్ సెల్ ఉండాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. బ్రహ్మాండంగా మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూడా మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాము. డెఫినెట్ గా క్వాలిటీ పరంగా కానీ, డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇక్కడ మెంబర్స్ అంటే ఈ విధంగా ఉంటుంది అనే ఒక డెఫినేషన్ ను వాళ్ళు నిలబెట్టుకుని మన దేశానికి కానీ ప్రపంచంలో కానీ ఆ మెంబర్ అంటే బిల్డర్ అంటే ఇట్లా ఉండాలి, ఇక్కడే మెంబర్ ఉండాలనేది ఆ విధంగా గుర్తింపు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. క్రెడై ఆర్ సిఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గతంలో ఉన్న ఎంఓయు అది ల్యాబ్స్ కావడం వల్ల రెన్యువల్ ఆఫ్ ఎంఓయు ఈసారి టేకప్ చేయడం జరిగింది సిడ్నీలో. ఫస్ట్ డేనే ఐజీబీసీ వైస్ చైర్మన్ గా నేను, అదే విధంగా క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ గా బొమ్మని ఇరానీ గారు ఈ యొక్క ఎంఓయును రెన్యువల్ చేయడం జరిగింది. ఈ ఎంఓయు రెన్యువల్ వల్ల కూడా మనం పెద్ద ఎత్తున దేశంలో ఉన్న క్రెడై మెంబర్స్ అంతా కూడా ఈ రెసిడెన్షియల్ కానీ, ఆఫీస్ స్పేస్ కానీ, కమర్షియల్ కానీ ఎనీ యాక్టివిటీ బిల్ట్ ఫామ్ కూడా వాళ్ళు మనకు ఈ యొక్క ఐజీబీసీ రేటింగ్ పెద్ద ఎత్తున చేయడం వల్ల మనం సస్టైనబిలిటీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బై 2070 కార్బన్ న్యూట్రాలిటీని మనం రీచ్ కావాలనుకునే ఒక ఆ ప్రతిపాదన డెఫినెట్ గా మనము రీచ్ అవుతాం. డెఫినెట్లీ రాబో కాలంలో క్రెడై అండ్ ఐజీబీసీ మధ్యలో ఉన్న ఈ అనుబంధం ఇంకా ఇట్ విల్ గో ఫర్దర్. ప్రాపర్టీ షోలో ఆటో ఎగ్జిబిషన్లతో పాటు ఆకర్షణీయమైన తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలుదారుల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సంస్థ ఎస్బీఐ ఈ శనివారం, ఆదివారాల్లో ఆటో ఎక్స్పో నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 28-29 తేదీల్లో సికింద్రాబాద్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ గ్రౌండ్ లో నిర్వహించిన ఎస్బీఐ ఆటో ఎక్స్పో 2024 కు జెమ్ మోటార్స్ ఇండియా ప్లాటినం స్పాన్సర్ గా, ద్వారకా హ్యుండై డైమండ్ స్పాన్సర్ గా, ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ఆదర్శ సంస్థలు గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుండగా ఈ కార్యక్రమానికి పవర్డ్ బై హోదాను బోల్డ్ మార్కర్ సంస్థ స్వీకరించింది. అన్ని ఫెసిలిటీస్ తో, అద్భుతమైన అందంతో ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పంచే ఇంటిని చూడగానే అనిపించే మాట పారడైజ్ ఆన్ ఎర్త్. పారడైజ్ ను మించినటువంటి డ్రీమ్ హౌస్ ఉండాలని కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది ప్రైరా బిల్డ్కాన్. మోడర్న్ జనరేషన్ కు ఓ యూనిక్ అండ్ అవుట్ స్టాండింగ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచే లక్ష్యంతో ప్రైరా బిల్డ్కాన్ సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP#1. డ్రీమ్ హోమ్ ను రీఇమాజిన్ చేసే విధంగా హ్యాపీ లైఫ్ కు స్వాగతం పలికేలా ప్రైరా బిల్డ్కాన్ సంస్థ RNP#1 ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేసిన ఈ బొటిక్ అపార్ట్మెంట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఐటీ పీపుల్ అంతా ఇష్టపడే కొండాపూర్ ఏరియాలో 2 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 16 ఫ్లోర్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 195 యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. RNP#1 ప్రాజెక్ట్ లో ఎమినిటీస్ అన్ని న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగానే ఉంటాయి. 30,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉండే క్లబ్ హౌస్, మోడర్న్ ఐటీ పీపుల్ ఇష్టపడే అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. లైఫ్ లో పర్ఫెక్షన్ కోరుకునే వారికి ది బెస్ట్ ఆన్సర్ గా నిలుస్తుంది RNP#1. హలో సార్. హలో అమ్మా. సార్, ప్రెసెంట్ ప్రైరా బిల్డ్కాన్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?
ప్రైరా బిల్డ్కాన్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి కొండాపూర్లో కడుతున్నాం. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి RNP#1. ఇది 2 acres లో అన్ని 3 bedrooms కడుతున్నాము. 3 basementలు, గ్రౌండ్ ప్లస్ 15 floorలు కన్స్ట్రక్షన్ చేసామండి. ఫినిషింగ్ లో ఉందండి. ఫ్లోరింగ్, డోర్స్, విండోస్ అవి ఫిట్ అవుతున్నాయి. క్లబ్ హౌస్, మిగతా అమ్యూనిటీస్ అన్ని రెడీ అవుతున్నాయండి. మోస్ట్లీ డిసెంబర్ వరకల్లా మెజారిటీ ఆఫ్ ది వర్క్ అయిపోతుందండి. మనకి GHMC OC రాగానే మనం మూవ్ అయిపోవచ్చు. ఇది ఓల్డ్ ముంబై హైవేలో గచ్చిబౌలి స్టేడియం దాటి ముందుకెళ్ళిన తర్వాత షేర్లింగంపల్లి మున్సిపల్ ఆఫీస్ వస్తుంది. దాని ఎదురుగుండా కొత్త రోడ్ వేశారండి. ఈ రోడ్ వచ్చేసి చందానగర్కి వెళ్తుంది. ఇప్పుడు చందానగర్ కుకట్పల్లి జోన్ నుంచి హైటెక్ సిటీకి రావడానికి ఇప్పుడు ప్రస్తుతం 2 రోడ్లే ఉన్నాయండి. ఒకటి హఫీస్పేట్ రోడ్, ఒకటి ఫోరం మాల్ రోడ్ ఒకటి. ఈ 2 రోడ్స్ ట్రాఫిక్ లోడ్ తీసుకోవడం కష్టంగా ఉండడం వల్ల 3వ ఆల్టర్నేటివ్ 3rd ప్యారలల్ రోడ్ ఇది చందానగర్ నుంచి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్ట్ చేస్తూ 150 feet రోడ్ ఫామ్ చేస్తున్నారు. ఆ రోడ్ ఫేసింగ్ లో మన ప్రాజెక్ట్ ఉంది. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా రోడ్డు, రైల్వే ట్రాక్ వరకు రోడ్డు వేశారు. ఆ రైల్వే ట్రాక్ నుంచి ఫ్లైఓవర్ వేసి చందానగర్ కనెక్ట్ చేస్తారు ఈ రోడ్. మన సైట్ దగ్గర నుంచి AMB మాల్ కి వచ్చేసి 3 kilometers అండి. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కి వచ్చేసి 6 kilometers వస్తుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, IT కంపెనీస్ కానీ, గచ్చిబౌలి కానీ ఇవన్నీ కూడా హార్డ్లీ 4-5 kilometers రేడియస్ లో ఉన్నాయి. మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో వచ్చేసి ఒక 5 పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఆర్బర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మన సైట్ ఎదురుగుండానే డయాగ్నల్లీ ఆపోజిట్ చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, శాంటా మారియా ఉంది, ఆ తర్వాత జైన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా చాలా స్కూల్స్ మన సైట్ సరౌండింగ్స్ లో ఉన్నాయండి. ఇది కాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హార్డ్లీ 1.5-2 kilometers డిస్టెన్స్ లో ఉంది. సో సిటీలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో కస్టమర్స్ అవేవి కాకుండా మీ ప్రాజెక్టే ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి? అంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ లివింగ్కి దర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే చాలా మంది ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌసెస్లో, అపార్ట్మెంట్స్లో ఉండి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు పెద్ద కమ్యూనిటీస్లోకి వెళ్దామని ప్రయత్నంలో ఉంటారు. పెద్ద కమ్యూనిటీస్ బాగుంటాయండి చూడడానికి, నేను అవి బాగోవనట్లేదు. కానీ దాంట్లో ఉండే డిఫికల్టీస్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వేరేగా ఉంటాయి. అంటే ఇప్పుడు లిఫ్ట్ అనుకోండి, ఇప్పుడు 4 floorలు మీరు పీక్ అవర్స్లో లిఫ్ట్ కోసం 10 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది అనుకోండి, ఒకటే క్లబ్ హౌస్ ఇస్తారు, ఒకే స్విమ్మింగ్ పూల్ ఇస్తారు, ఒకే జిమ్ ఇస్తారు. లేకపోతే అమ్యూనిటీస్ అన్ని లిమిటెడ్ అడిషన్స్ ఉంటాయి. ఒక 1000-1500 అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర మీరు సమ్మర్ లో పిల్లలంతా స్విమ్మింగ్ పూల్ లో దిగడానికి, నిలబడడానికి కూడా స్థలం ఉండదు, క్లమ్జీగా ఉంటుంది అనమాట. అదే చిన్న గేటెడ్ కమ్యూనిటీస్ లో మీకు అన్ని అమ్యూనిటీస్, అన్ని లావిష్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు చిన్న కమ్యూనిటీ ఏంటంటే మీకు ఆ హ్యాపీనెస్, మీకు ఆ ప్రైవసీ అనేది కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది అనమాట. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ ప్రైవసీ. లిమిటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీరు ఏ ఫెసిలిటీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా మీకు కావాల్సిన టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మీరు ఆ ఫెసిలిటీని వాడుకునే అవకాశం ఉంటుంది. కలర్స్ మే యువర్ డే స్పెషల్. మన పరిసరాలు అందంగా మార్చేది రంగులే. అవి మన మూడ్ ని ఎలివేట్ చేస్తాయి, మన ఎమోషన్స్ ని ప్రతిబింబిస్తాయి. ప్రకృతిలో ఎన్నో రంగులు, ఒక్కో రంగుది ఒక్కో సొగసు. మీకు నచ్చినటువంటి వర్ణం ఏదైనా దాన్ని మరింత అందంగా మీ కళ్ల ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. సుదీర్ఘ కాలంగా వేలాది కట్టడాలకు తరిగిపోని సొగసుతో రంగుల హంగులద్దిన చరిత్ర టెక్నో పెయింట్స్ ది. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన టెక్నో పెయింట్ సంస్థ విలువైన సేవలతో కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ నేడు పెయింట్స్ రంగంలో నేషనల్ లెవెల్ కు ఎదిగింది. రీటైల్ రంగంలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే నేషనల్ వైడ్ ఆదరణ దక్కించుకుంది. మిగిలిన కంపెనీలకు భిన్నంగా సప్లై అండ్ అప్లై స్ట్రాటజీతో బిల్డర్స్ కమ్యూనిటీని ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుని క్యాంపెయిన్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. అందరూ మెచ్చుకుని మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితో వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. కస్టమర్లకు ప్రీమియం లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేలా టెక్నో పెయింట్స్ కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థను కూడా ప్రారంభించింది. 200కు పైగా హై ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ ను రిచ్ వేవ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తోంది. రిచ్ వేవ్స్ కు మరింత ప్రాచుర్యం కనిపించేలా టెక్నో పెయింట్స్ హైదరాబాద్ లో తొలిసారిగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. పెయింట్స్ ఇండస్ట్రీలో అందరికన్నా మిన్నగా ఓ సుపీరియర్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేస్తోంది. ఈ తరహా ఎక్స్పీరియన్స్ సెంటర్ త్వరలో అన్ని రకాల మెట్రో సిటీస్ కి విస్తరించేందుకు టెక్నో పెయింట్స్ ప్లాన్ చేస్తోంది. ఇన్నోవేటివ్ వేలో ముందుకెళ్తూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ను ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నో పెయింట్స్. ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ లో తమ ప్రత్యేకత చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. ఇంకెవరూ ఇవ్వలేని నాణ్యత, కస్టమైజ్డ్ ఫినిషెస్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్ వేవ్స్ యూనిక్ గా డిజైన్ చేసింది. 200కు పైగా వెరైటీ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ తో పెయింట్స్ రంగంలో కొత్త సంచలనానికి తెరలేపింది. రిచ్ వేవ్స్ ను మరింత చేరువ చేసేలా
దేశవ్యాప్తంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇతర పెయింటింగ్ కంపెనీలకు భిన్నంగా ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ను హైదరాబాద్ లోనే తయారు చేస్తోంది టెక్నోపెయిన్స్. రిచ్ వేవ్ ప్రోడక్ట్స్ టోటల్ గా ఎకో ఫ్రెండ్లీ కావడం ఇంకో విశేషం. సహజ సిద్ధంగా లభించే ఇసుక, సున్నపు రాయితో ఇంటర్నేషనల్ రేంజ్ ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తుండటం టెక్నోపెయిన్స్ కి మాత్రమే సాధ్యమని చెప్పాలి. సప్లై అండ్ అప్లై మెథడ్ లో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తున్నటువంటి టెక్నోపెయిన్స్ నుంచి మరో ప్రీమియం బ్రాండ్ రావడంతో బిల్డర్స్ కమ్యూనిటీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. Technopaints, congratulations Srinivas Reddy garu. I really appreciate from how you've grown in your life, in your career. Wishing you all the best, wishing you greater heights. And to people of Hyderabad, Andhra, Telangana and India, I'm using Technopaints. You please try it out. They're fantastic. All the best. Hi, and it is so good to be here on the opening of Rich Wave by Technopaints. It's a wonderful initiative, Andy. The kind of textures and the kind of finishes they have displayed in the showroom are really good. You know, it is the kind of technology they have come up with. It is actually very good, you know, for any kind of constructions. This will definitely be a value addition to the interiors as well. So I would definitely suggest each and every one of you all to come and visit the showroom and have an experience. I myself am a builder. I'm based out of Hyderabad. I'm doing projects in Kompally area, and I would definitely looking forward to work with Rich Waves. Thank you. సుజన్ మీడియా రియల్ సిటీలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ. అఫోర్డబుల్ ప్రైస్, మోడర్న్ ఎమ్యూనిటీస్, పీస్ఫుల్ లొకేషన్, ఫ్యూచర్లో చక్కని అప్రిసియేషన్. డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకునే వారి మోడర్న్ పీపుల్కైనా, రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి కస్టమర్లైనా కోరుకునే అంశాలు ఇవే. ఈ 4 అంశాల్లో సుదీర్ఘ కాలంగా ప్రతి ఒక్క కస్టమర్ని మెప్పించిన ఘనత ప్రముఖ రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది. హైదరాబాద్ సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియా రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలికే విధంగా ఉంటాయి. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ ఏరియా, ర్యాపిడ్ డెవలప్మెంట్, ఈ ఎలిమెంట్స్ ఉన్న ఏరియాల్లో అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది గిరిధారి సంస్థ. లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. మా ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని మా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఒకటి ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నది. బిహైండ్ వచ్చేసి మనకు 6000 ఎకర్ ఓపెన్ ప్లేస్. అక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కానీ మంచి వాతావరణంలో ఉంటే లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకొని అక్కడ ఒక 15 ఎకర్స్లో 121 విల్లాస్ అన్ని యాంగులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు మంచి క్లబ్ హౌస్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఫ్యామిలీకి ఉపయోగపడే అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే ఎక్కడ బయట పోకుండా కంప్లీట్గా ఒక్కసారి మనము గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోతే 100% అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి ప్రాజెక్ట్ అనేది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఆ ఏరియా సూచ్ చేసుకొని హైదరాబాద్లోనే నంబర్ 1 అయ్యేటట్టు 100% చేయబోతా ఉన్నాం దట్ ప్రాజెక్టు. సిటీలో ఫాస్టెస్ట్ కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో బెస్ట్ గా నిలిచేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. మహబూబ్ నగర్, జహీరాబాద్, వికారాబాద్, మోమిన్పేట ఇలా రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో గిరిధారి ప్రాజెక్టులు ఉండటం అద్భుతమనే చెప్పాలి. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్స్ గా ఎదిగే ప్రాంతాల్లో సెన్సేషన్ గా నిలిచే ప్రాజెక్టులను తీర్చిదిద్దుతోంది. హైదరాబాద్ గ్రోత్ అనేది ఇక్కడ ఎవరు ప్రపంచంలోనే ఆపలేరు. విత్ ఇన్ 5 to 10 yearsలో హైదరాబాద్ను డిఫరెంట్ మోడల్గా చూస్తారు 100%. ఆ లెవెల్ గ్రోత్ అయితే ఉన్నది.
హైదరాబాదు ఈ లెవెల్ గ్రోత్ కావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కూడా అన్ని జిల్లాల డెవలప్ కావాలి, అన్ని అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే సమతుల్యంగా డెవలప్ కావాలనే ఉద్దేశం మీద వన్స్ RRR అయిపోయిన తర్వాత అసలు హైదరాబాద్ను ఎవరు ఊహించలేరు. అంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ అయితేనే ఈ స్థితి ఉంది. RRR వన్స్ ఒక్కసారి టేకప్ చేసి కంప్లీట్ అయిపోతే బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటుంది. 100% డెవలప్ అవుతుంది హైదరాబాద్. ఇండియాలో నంబర్ 1 హైదరాబాద్ కాబోతా ఉన్నది. తెలంగాణ ఇంకా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతుంది. ఇంకో 5 to 10 yearsలో హైదరాబాద్ 100 కిలోమీటర్ రేంజ్లో అసలు 1-2 లక్షల రూపాయల గజం అన్న దొరకని పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ విల్లాస్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, అపార్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ కరెక్ట్ చూసుకొని తీసుకోవాలని నా ఒక విజ్ఞప్తి. Peaceful location, world-class features, beautiful surroundings, premium lifestyle, outstanding facilities ఒకే చోట ఉండడం అంటే రేర్ అనే చెప్పాలి. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంకెక్కడా ఉండవు అనిపించేలా హై స్టాండర్డ్స్ తో తీర్చిదిద్దినటువంటి ఘనత నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ది. ప్రశాంతతకు నిలవైన ప్రతి ప్రాంతంలో లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకునే ప్రెసెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా వారి ఆశల్ని మరింత గ్రాండియర్ గా తీర్చిదిద్దేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తోంది ఈ రియాలిటీ దిగ్గజం. అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూనే ఎకో సిస్టమ్ ఏమాత్రం దెబ్బకు తినకుండా జాగ్రత్త వహిస్తోంది నిఖిల సంస్థ. సిటీలోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉన్న ఏరియా మోకిల అంటే ముందు గుర్తొచ్చే పేరు నిఖిల. ఇక్కడ నిఖిల సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, రాయల్ పెవిలియన్ ఈజ్ వెరీ రాయల్లీ గోయింగ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ. రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రైస్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్లను డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట. ఈ 2 క్లబ్ హౌస్లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయడానికి కానీ లేదా ఏదైనా ప్రజెంటేషన్కి కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్ 2 క్లబ్ హౌస్లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా రెండింటిలో కూడా ఇండోర్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా. అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కిట్టి పార్టీ ఏరియాలు కానివ్వండి, క్రచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం 2 క్లబ్ హౌస్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మరి మన పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు, వీరందరికి కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది 2 క్లబ్ హౌస్లో కూడా. సో ఇలా 2 క్లబ్ హౌస్లు పెడతాం వల్ల మనం అన్ని రకాల ఎమ్యూనిటీస్ ని అడ్రస్ చేసి కమ్యూనిటీలో ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎక్కడ కూడా బయటకు వెళ్లకుండా కమ్యూనిటీలోనే వాళ్ళు అన్ని రకాల పనులు సాధించుకునే విధంగా డిజైన్ చేసాం. వీటితో పాటు కింద సూపర్ మార్కెట్, బ్యాంకు, స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసాం క్లబ్ హౌస్లో. సో ఇంతవరకు మనం రాయల్ పెవిలియన్ గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి మన నిఖిల కన్స్ట్రక్షన్స్ వారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే వివాంతా గ్రీన్ మెడోస్. సార్, దాని గురించి చెప్పండి సార్. ఎన్సిడి తరపున మనం 2 ప్రాజెక్టులు మోకిలలో చేస్తున్నాం. ఎన్సిడి రాయల్ పెవిలియన్ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. అలాగే ఎన్సిడి పల్లవి ఎలైట్ అని చెప్పి ఐటీ స్పేసెస్ ని తీసుకొచ్చాం. ఐటీ స్పేస్ 9 ఫ్లోర్స్ ఐటీ బిల్డింగ్ కడుతున్నాం. అక్కడ కమర్షియల్ షోరూమ్స్ తో పాటు ఐటీ స్పేస్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ బిల్డింగ్స్ కట్టినంత మాత్రానికి సరిపోదు, మోకిలాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకురావాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మనం ఈ ఐటీ స్పేస్ బిల్డింగ్ పర్మిషన్ తెచ్చి కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ అన్ని రకాల పర్మిషన్లు రెరా అనుమతి పొంది కన్స్ట్రక్షన్ సర్వేగంగా ముందుకు సాగుతుంది. అది కూడా అలాగే ఈ రెండింటితో పాటు మా సిస్టర్ కన్సర్న్ వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరు మీద వివాంతా గ్రీన్ మెడోస్ ని చందీప గ్రామంలో శంకరపల్లి పక్కన నిర్మిస్తున్నాము. అది కూడా సర్వేగంగా పనులు ముందుకు వెళ్తుంది. అది కూడా అన్ని అనుమతులు పొంది రెరా అనుమతితోటి ఇప్పుడు సేల్స్ మొదలు పెట్టాము. అది కూడా విల్లా ప్లాట్స్ అనమాట, ఓపెన్ ప్లాట్స్. అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక దాంట్లో కొంత భాగాన్ని విల్లాలు కూడా నిర్మించే ఉద్దేశంలో ఉన్నాము. సో ఇలా అపార్ట్మెంట్స్ లో ఉన్నాం, ప్లాటింగ్ లో ఉన్నాం, విల్లాస్ ప్లాన్ చేస్తున్నాం, ఐటీ స్పేస్ లో ఉన్నాం. అన్ని విభాగాల్లో కూడా ఎన్సిడి కస్టమర్ మన్ననలతోటి వాళ్ళ ఆశీస్సులతోటి ముందుకు సాగుతుంది.
లావిష్ గా ఉండే ఇల్లు, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలో ప్రైమ్ లొకేషన్, ఫ్యూచర్ జనరేషన్ సైతం ఇష్టపడే ఎమ్యూనిటీస్, లుక్ లో బెస్ట్, క్వాలిటీలో పర్ఫెక్ట్. ఇలా రేపటి మీ కలల గృహంలో ఏది కోరుకున్నా ఎస్ అనే సమాధానం వచ్చేది ఒకచోటే, అదే వాసవి గ్రూప్. అందం, అద్భుతం అనిపించేలా లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేటువంటి ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడంలో ఈ సంస్థకు తిరిగే లేదు. ఇంకెవరికి సాధ్యం కాదు అనిపించే మార్వలస్ గా ప్రతి ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడమే వాసవిని అగ్రస్థానానికి చేర్చింది. సిటీలో అన్ని వైపులా కలిపి 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి ఒకే ఒక్క రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. వాసవి సంస్థ నిజాయితీ నిబద్ధతలకు నిలువుటద్దం. ప్రతి ప్రాజెక్ట్ ను 100కు 100% నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాలైన అనుమతులతో డెవలప్ చేస్తూ కస్టమర్లకు చెదరని చిరునవ్వు, తరగని సంతోషాన్ని కానుకగా ఇస్తోంది. హైదరాబాద్ లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో ఎన్నో సంస్థలు అడుగుపెట్టినప్పటికీ విజయవంతమైనవి కొన్నే. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాలిటీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్. ఇప్పటి వరకు 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ద్వారా 25,000 మందికి సొంతింటి కలను సాకారం చేసింది ఈ సంస్థ. 17 కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు 4,510 అపార్ట్మెంట్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించి కస్టమర్ల మన్ననలు సాధించింది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్ గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. కొండాపూర్లో నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్గా నిర్మించడం జరుగుతుంది. సో ఈ వాసవి స్కైలా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ను అపార్ట్ విల్లా అంటున్నాం. అంటే వాళ్ళకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్ళకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేసాం ఆర్కిటెక్చర్లీ. అండ్ పైన 2 floors కంబైన్ చేసి దాని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్కి అందివ్వబోతున్నాం. సో ఎవరైనా విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్గా ఇస్తున్నాము, లాన్స్ అన్ని ఇస్తున్నాం. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మా అని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము. అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్టుకు. అండ్ ఆల్మోస్ట్ 75% స్పేసెస్తో నిర్మిస్తున్నాం వాసవి స్కైలా ప్రాజెక్టు. భాగ్యనగరాన్ని సేఫెస్ట్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ప్రభుత్వ పౌర భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC. బ్రాండ్ హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు ఇనుబడింప చేయడంలో HCSC కీ రోల్ ప్లే చేస్తోంది. 6 వర్టికల్స్ ద్వారా మహిళలు, చిన్నపిల్లల భద్రత, ఫిజికల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, యాంటీ నార్కోటిక్, ట్రాఫిక్ విభాగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో ముందడుగు వేస్తోంది. పనిచేసే ప్రాంతంలో లైంగిక వేధింపుల నివారణపై 2వ వర్క్ షాప్ 27 సెప్టెంబర్ 2024న HCSC ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ పాష్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం కొత్తగూడలోని CII IGBC ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో HCSC జాయింట్ సెక్రటరీ విమెన్స్ ఫోరం శ్రీమతి గీతా గోటి గారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని విలువైన సూచనలు ఇచ్చారు. జస్ట్
ఒక్క క్లిక్ అంతే. తెలంగాణ వ్యాప్తంగా బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు చేయవలసింది ఒకటే క్లిక్. అదే నారేడ్కో తెలంగాణ వెబ్సైట్ www.naredkotelangana.com. అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ కి సంబంధించి సమస్త సమాచారం మీకు దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేసేయండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.